నాకు మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో ఒక్క వీడియో ఎంజాయ్మెంట్ ఉంది, కామెడీ ఉందని ఒక్క వీడియోలో ఒక బూతు పదం లేకుండా ఒక వీడియోని మిగిలిన డబ్ స్మాష్లు కాకుండా మీరు ఓన్ వాయిస్ తో చేసిన ఒక దాంట్లో ఒక బూతు లేదని చెప్పేసి నాకు ఒక వీడియో చూపించండి. ట్రైన్ వీడియో ఒకటి చేసిన. ట్రైన్ వీడియో ఏంటి అసలు ఎక్కడున్నాయి? అసలు కామెంట్లు చూసారా కింద? కామెంట్లు అంటే వాళ్ళు పెడుతున్నారు అట్లా. మీకున్న ఏజ్ కి వేరే పిల్లలు తప్పు చేస్తుంటేనే, లేదంటే నాలాంటి వాళ్ళు లేదంటే ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకటి తప్పు చేస్తుంటే అరే ఇలా కాదురా ఇలా వెళ్ళాలరా అని చెప్పే ఏజ్ లో మీరే తప్పులు చేసుకుంటూ పోతే మీరేం సమాజానికి మెసేజ్ చేయమని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కామెంట్లు పెడతారు సమాజానికి ఎందుకు మెసేజ్ ఇవ్వాలి అది అని కాదు. కానీ మంచి వీడియోలు చేసిన ఫస్ట్ లో ఎవరికైనా మంచిగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఉంటది. మంచి వీడియోలు చేస్తే కొంతమంది 4-5 కామెంట్లు పెడితే నేనేం చేసిన డైలీ వాడే పెట్టేది 5-6 కామెంట్లు. నాకు కోపం వచ్చి తిట్టిన. సీరియస్ గా తిడితే కామెంట్లు రావని చెప్పి నేను గట్టి తిట్టి వీడియో అప్లోడ్ చేసిన. ఆ వీటిలో వీళ్ళు ఏం చేసినారు, కామెడీ చేసుకొని దాన్ని వైరల్ చేసి ఇంకా మెడిపల్ స్టార్ కి ఫేమస్ చేసి కామెంట్ల మీద 20,000కే ఫేమా? అంటే మీరు ఇప్పుడు ఏంటి ఇన్స్టాగ్రామ్ హీరోనా? ఇన్స్టాగ్రామ్ హీరో అంటే అది వచ్చేసింది అట్లా. వాళ్ళు పెట్టిరా మీరు పెట్టుకున్నారా? అంటే ఇక ప్రజలు వచ్చేసింది మొత్తం. ప్రజలా? అసలు మీకు 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీకు ఏపీ తెలంగాణలో కలిపి మీరు ఎంత మందికి తెలుసు అనుకుంటున్నారు? అంటే ఎట్లా అంటే నాది చూసిందే చూస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన అనుకో దాన్ని 10 సార్లు చూస్తారు. 10 సార్లు తెలుస్తుందా? ఇన్సైట్స్ లో ఇన్స్టాగ్రామ్ లో తెలుస్తుందా 10 సార్లు? ఎట్లా తెలుస్తుంది? ఎట్లా అంటే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తా నాకు అలా ఆల్రెడీ తెలిసిపోతారు ఎవరెవరు చూస్తాడు ఏం కదా. ఎవరెవరు చూస్తారు అట్లా? నాకు ఎన్ని రోజులు స్టోరీ ఒకటే చూస్తారని తెలుసు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయో మనం ప్రొఫైల్ లోకి వెళ్ళి చూడొచ్చు, ఎన్ని లైక్లు వస్తున్నాయో చూడొచ్చు. కానీ ఎవరెవరు చూస్తున్నారో కూడా మీకు తెలుస్తుందంటే అసలు ఇట్స్ గ్రేట్. ఇన్స్టాగ్రామ్ కనిపెట్టిన ఆయన గ్రేట్. అసలు గ్రేట్ అంటే ఇప్పుడు ఎట్లా చేస్తారు, నాకు 20,000 ఫాలోవర్స్ అంటున్నారు కదా. ఇప్పుడు నాకు కొట్టే 200K ఫాలోవర్స్ కావాలి, కానీ ఎందుకంటే కొడతలేరు, చూసి ఎంజాయ్ చేస్తున్నారు వీడియోలు, అట్లా వ్యూస్ పెంచుతున్నారు. ఇన్స్టాగ్రామ్ దాకా వెళ్ళిపోయినాయి ఆ వీడియోలు. ఇన్స్టాగ్రామ్ దాకా వెళ్ళిపోయింది. సో ఇందాక ఒక మాట అన్నారు మీరు యాక్చువల్ గా, ఫస్ట్ నేను మంచిగా చేసిన తర్వాత అయినా కానీ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయంట. ఇప్పుడు నేను చేసే ఇంటర్వ్యూలో కూడా బ్యాడ్ కామెంట్లు వస్తాయి. నేను సమాజానికి ఎంతో కొంత కాకపోయినా కొంతైనా చేస్తాను. అట్లా అని చెప్పేసి ఎలాగో బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయని మొత్తం వర్డ్స్ యూజ్ చేసుకుంటూ వెళ్ళారు కదా. యూస్ అంటే ఎట్లా అంటే కామెంట్లకు పట్టించుకోవద్దు, మీరు ఇట్లా వీడియోలు చేసి ఎంజాయ్ చేసుకోండి అని ఒక మెసేజ్ ఇచ్చిన చాలా మందికి అర్థమైంది. భయపడద్దు, మీ కామెంట్ వచ్చిన వీడియో బంద్ చేయకూడదు, మీరు కంటిన్యూ చేసుకుని ఎంజాయ్ చేసుకోండి. ఇలాంటి బ్యాడ్ కామెంట్ అని చెప్పి భయపడి వీడియోలు ఆపకండి. ఈ మెడిపల్లి స్టార్ చూసి చాలా మంది ఇప్పుడు ఆన్ చేసుకున్నారు కామెంట్ బాక్స్. అయితే మీరు సమాజాన్ని నిజంగానే భ్రష్టు పట్టిస్తున్నారు. ఓపెన్లీ స్పీకింగ్ మీరు భ్రష్టు పట్టించేస్తున్నారు, ఇంకా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. మీరు కూడా చేసుకోండి, భయపడొద్దు అని ధైర్యం ఇస్తున్నారు. అందరికి ఇష్టం ఉంటుంది వీడియోలు చేసుకోవాలి. మేము పోలీస్ కేసు పెట్టొచ్చు తెలుసా? పోలీస్ కేసు అని అట్లా ఏముండదు. కానీ అట్లా ఏముండదు కాదు, ఎవరైనా మీ వీడియోల వలన లేదంటే ఇప్పుడు ఇలా ఉంది రేపటి రోజు ఇంకేమైనా వీడియోలు చేసి పెడతారు, అప్పుడు ఏం చేస్తారు? ఇంకా చేస్తున్నారు ఆల్రెడీ, వేరే వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు తిడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు కామెంట్లకు, అమ్మాయిలు అబ్బాయిలు సరే మంచి వీడియోలు చేస్తున్నారు. అసలు ఇదే మోటివ్ అసలు ఫేమస్ అవ్వాలంటే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఫాలో అప్ చేసింది ఎవరయ్యా? నాకు అర్థం కావట్లేదు. ప్రణీత్, ఎవరు ఇంటర్వ్యూ ఫాలో అప్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈ ఇంటర్వ్యూ వాళ్ళని అనాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఏం సాధించారని ఇంటర్వ్యూకి వచ్చారు? నాకు అర్థం కావట్లేదు. అంటే అట్లా ఉందా? ఏముంది? బూతులుందా? నేను మీకు ఇచ్చిన అర్థమవుతుందా? నాకు మీరు ఇచ్చారా? నాకు రమ్మని చెప్పి నాకు 10 days ఇచ్చి ఫోన్ చేసిన ఇంటర్వ్యూ. అంటే నేను బిజీ ఉన్నా కొంచెం, ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి నాకు. ఎందుకు పిలుస్తున్నారు? ఫేమ్ లో ఉన్నాడు మెడిపల్ స్టార్ వీడియోలు మంచి. మెడిపల్ స్టార్ ఏం వర్క్ చేస్తారు? నేను మామూలు మొబైల్స్ డెలివరీ వర్క్ చేస్తా, మొత్తం చూసుకుంటా, మొత్తం మేనేజ్మెంట్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా మమ్మీ డాడీ ఎక్స్పైర్డ్, 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు. 2 చెల్లెలు ఏం చేస్తుంటారు? మ్యారేజ్ అయిపోయింది. అమ్మగారికి ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్. నేను మామూలు ప్రైవేట్ జాబ్ అంతే. ఇంకా పెళ్లి పెటాకులు ఏం లేవంటారు? పెళ్లి పెటాకులు అంటే అది వదిలేసినాం ఇక మనకి, ఎందుకంటే ఏజ్ లో వేసుకోవాలి, చేసుకోలే. నేను పెళ్లి అవ్వట్లేదా లేదంటే ఏమైనా ప్రాబ్లమ్? మంచిగా ఉండే కానీ నేనే చేసుకోలే. అప్పుడు ఆలయం ఎంజాయ్ చేసి అది చేసి అప్పుడు అది ఇప్పుడు ఇది ఇప్పుడు అంటే చేసుకోవాలి, ఎంజాయ్. కానీ ఇంట్లో మా డాడీ మాట వినాక ఇప్పుడు నేను బాధపడుతున్నా. అప్పుడు చేస్తా అంటే చేసుకోలే, చేసుకుందామంటే దొరుకుతలేరు. మీ వీడియోలలో చూసినా నీకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసింది. 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అది అంటే అప్పట్లో ఉండే, ఇప్పుడు అన్ని బంద్ చేసుకుని ఏంటంటే ఇప్పుడు అందరు పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు, వాళ్ళ సంసారం వాళ్ళ అయిపోయింది, మన సంసారం మనది అయిపోయింది. అట్లా
ఓకే, ఆ తర్వాత నీ బూతులు చూసి ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూసి బాగా నవ్వుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరు వచ్చి పెళ్లి చేసుకుంటారు లేదా? కామెంట్ లో పెట్టట్లేదా? ప్రపోజల్స్ రావట్లేదా? ప్రపోజల్ వస్తున్నాయి ఇప్పుడు. వస్తున్నాయా? ఏమని ప్రపోజ్ చేస్తున్నారు? ప్రపోజ్ అంటే మేడిపల్లి స్టార్ మంచిగా వీడియోలు నాతో ఫ్రెండ్షిప్ నీకు ఇస్తా అని ఒకటి అంటది. నేనేమంటా అంటే నువ్వు పోతు నెత్తిలో పెట్టుకో లేకపోతే నాకు వచ్చేసి నేనంట. ఇక అప్పటి నుంచి బంద్ చేసింది ఖాళీగా. బూతులు మాట్లాడదు. బూతులు అంటే మళ్ళీ ఇది మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేకపోతే ఇంకొకటో మీ గ్యాంగ్ మీ బ్యాచ్ చేసుకునేదే వీడియో అయితే కాదు. మీరు బూతులు మాట్లాడతా అంటే మాత్రం నేను సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మీ విషయంలో. నా కంట్రీ అంటే ఇప్పుడు అక్కడ ఉంది. మళ్ళీ ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ పిలిచిన కాబట్టి మంచి వీడియోలు అంటే మంచిగా చెప్తా, చెడ్డగా అంటే చెడ్డగా చెప్తా. ఏం చెడ్డా చెప్తావో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇదేనా అసలు నువ్వు నేర్పించేది? ఇంకా నీ బ్యాచ్ ఎవరు ఉన్నారు? ఎవరెవరు ఫ్రెండ్స్? ఎవరు నీ ఫ్రెండ్స్ అందరు ఎవరు? ఫ్రెండ్స్ అంటే వాళ్ళు వాళ్ళు ఒకప్పుడు ఫేమ్ ఉండే, ఇప్పుడు అందరూ డల్ అయిపోయి ఇప్పుడు నేనే ఫేమస్ అయినా. మళ్ళీ నువ్వు డల్ కావా? డల్ అంటే కంటెంట్ బట్టి ఏ జనరేషన్ ఏం నడుస్తుందో దాన్ని క్రియేట్ చేసి కామెడీ చేసి వీడియో అప్లోడ్ చేసాడు. ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు సమాజంలో రెస్పెక్ట్ చేస్తున్నారా మిమ్మల్ని? నమస్తే అని అంటారు. సో అది నీకు రెస్పెక్ట్. సో నువ్వు మాట్లాడే బూతులన్నీ చెప్తుంటారా? బూతులు చాలా బాగున్నాయి అన్న మంచిగా చేస్తున్నా వీడియో, మాకు నవ్వు వస్తుంది, మాకు పొద్దుంతా డ్యూటీ చేసుకుని చేస్తాడు, మాకేం బాధలు ఏదో వీడియో ఓపెన్ చేయని కొంచెంసేపు నవ్వుకుంటా. ఫస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని తిట్టాలి. ఇక్కడ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నన్ను కూడా తిట్టాలి వాళ్ళతో కలిపి. మీకు వాళ్ళే బూస్టప్ ఇస్తున్నారు. మీరు చేసేది తప్పని ఒక్కరైనా చెప్పినా మీరు మారుతురేమో. ఎందుకంటే మీ ఏజ్ అలాంటిది, అసలు మిమ్మల్ని ఏమనలేకపోతున్నాం. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మమ్మీ ఉంది, వీళ్ళు చూడరా వీడియోస్? చూస్తారు. మా అమ్మ గిట్లా ఫస్ట్ బాధపడ్డేది నేను, కొంచెం బిత్తిరి సత్తి కొంచెం సినిమాటిక్ వీళ్ళకే కామెంట్లు వస్తున్నాయి, మనం ఎంత ఇలాంటి కామెంట్లకి ఇట్లా కామెడీ చేయాలని చెప్పి నా మనసులో పడ్డది. సో ఆయన లాగా ఇన్స్పైర్ అవుదాం అనుకున్నారు కానీ ఆయన ఇట్లాంటి వీడియోలు చేస్తారా? ఆయన ఎంత మంచి వీడియోస్ చేస్తారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, సమాజానికి ఎంత నవ్వులు ఇస్తారు. మరి మీరేం చేస్తున్నారు? ఏమైనా బిత్తిరి ఏం కామెడీ చేస్తున్నారు, బిత్తిరి సత్తి ఇట్లా తిడుతున్నా పట్టించుకుంటారు. ఏంటి అవి బూతులా? బిత్తిరి సత్తి గారు తిట్టి ఘోరంగా తిడతారు ఆయనకి. ఇప్పుడు నాకైనా మామూలు మీ బూతులు ఆయన బూతులు క్యాలిక్యులేషన్ చేస్తే మరి ఆయన బూతులు అంటారా? మరి మీ ఏమంటారు? అక్షంతలు అంటారా? ఘోరంగా పెడుతున్నాడు. నాకైనా జర అన్న అది అని చెప్పి బిగ్ ఫ్యాన్ అని పెట్టి లేదా నాకు ఎంకరేజ్ చేసి ఆ కామెంట్లకి ఇట్లా నాకు ఏం చేస్తున్నాడు, నా పేరు వాడాలి వీడు, నా పేరు చెప్పి మెన్షన్ చేసి వీడియో చేయాలని చెప్పి అక్కడ కామెంట్లు పెడుతుడు. ఎందుకంటే మేడిపల్లి స్టార్ నా పేరు వాడాలని చెప్పి చాలా మంది కామెంట్లు అంటాడు. ఫేక్ అకౌంట్ కాదు, ఇప్పుడు ఒరిజినల్ అకౌంట్, మొత్తం ఒరిజినల్ అకౌంట్ లో కామెంట్లు పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో నన్ను పైకి లేపిండు. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో బూతులు తిట్టి పైకి వస్తున్నారు. సో మా యూట్యూబర్స్ అందరు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తున్నారని మీరేమైనా ఫాలో అవుతున్నారా? మీకు స్వేగల్ తెలుసా? మీ సిస్టరా, మీ గర్ల్ ఫ్రెండా? లేదంటే ఒక ట్రోల్స్ చేసుకొని ఫేమస్ అయినారు. నేను ఒకరిని ట్రోల్ చేయాలి, ఒక పేరు పెట్టి తిట్టలే. అదే కదా మా దరిద్రము, అదే కదా మా దరిద్రం. నాకు అర్థం కాక అట్లా ట్రోల్ చేసుకున్న జర చూస్తానికి ఇంపతిగా కొంచెం మంచిగా ఉంటాయేమో వీడియోలు. ఇవేందయ్యా నోరు తెరిస్తే నాకు అర్థం కాదు. చూసాను ఒక ఘోరంగా ఉంటాయి టీ షర్ట్. ఎవరిది? శ్రేయ గోల్. నేను అన్నది ఆమె గురించే, నేను అన్నది ఆమెనే. నీకంటే ఆమె చాలా బెటర్ ఉన్నాయి తెలుసా? అంటే నాకు కామెంట్లు తిడుతున్నా, అది ఇట్లా పేరు పెట్టి తిడుతూ చచ్చిపోతారు ఆ కొడుకులు. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నా, నీకంటే ఆమెనే అనుకున్నా. ఆమె నీకంటే చాలా బెటర్. నేను ఇప్పుడు బాధపడుతున్నా అసలు ఆమెని ఏమన్నా అన్నందుకైనా. బాధ అని కాదమ్మా, ఇప్పుడు నేను చేసేది ఏంటంటే పబ్లిక్ నచ్చుతుంది, నవ్వుపీనికే చేస్తున్నా. ఎన్ని రోజులు ఉంటాయి అనుకుంటున్నావన్నా ఇవన్నీ బూతులు? ఈ బూతు పురాణం అంటే ఎట్లాంటి మంచి వీడియోలు చేయాలని ఉంటుంది. మరి బూతులు తిట్టే బదులు మనకు ఆల్రెడీ చాలా వెబ్సైట్లు ఉన్నాయి, మరి వీడియోస్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్. నీకు సమాజం పట్ల ఒక అవగాహన, ఇంత ఏజ్ ఉన్నప్పుడు ఒక సమాజం పట్ల అవగాహన ఉండాలి. మనం చెడు చేయకపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళకి, కానీ మనం మంచిగా ఉండాలనేది నేర్చుకోవాలి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా. నీ వీడియోస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా ఓపెన్, చిన్న కిడ్ దగ్గర నుంచి పెద్ద ముసలి వాళ్ళందరికి. సో ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది పేరెంట్స్ తప్పంటారా? పేరెంట్స్ తప్ప ఫోన్ ఇవ్వకుండా. సో మీరు వీడియోలు చేయడం తప్పు కాదంటారు? తప్పు కాదంటే ఇప్పుడు నా తప్పు ఏం లేదు, నేను వీడియోలు చేస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నా. చిన్నపిల్లలు కానీ ఫోన్ ఇవ్వద్దు అని ఒక మెసేజ్ ఇస్తున్నా. యూట్యూబ్ చూపించండి, మిక్కీ మౌస్ చూపించండి, శక్తిమాన్ చూపించండి, జంగల్ బుక్ చూపించండి, కానీ నా వీడియోలు చూపించండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇంకా ఘోరంగా వస్తున్నాయి, ఇంకా కొన్ని రోజులు ఇంకా ఘోరంగా వస్తాయి. వేరే వాళ్ళే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినా నన్ను చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారు. అట్లా మేడిపల్లి స్టార్ ఇట్లా ఫేమస్ అయ్యి కామెంట్ భరించిన. నేను అదే, మీరు హీరో సూపర్ తోపు హీరో అని మీరు ఫీల్ అవుతున్నారు తప్పితే మీరు జీరో డౌన్ లో ఉన్నారని మీకు అర్థం కావట్లేదు. నేను అన్నది మిమ్మల్ని చూసి ఎవరు ఇన్స్పైర్ అవుతున్నారు అన్నది మ్యాటర్ కాదు అక్కడ. మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినారు ఈ వీడియోలు చేస్తానికి అంటున్నా. వీడియోలు అంటే నేను ఏదో టైం పాస్ చేసిన వీడియోలు. టైం పాస్ కి బూతులు మాట్లాడతారా? అంటే కామెంట్లు వచ్చినాయి, బూతులు వచ్చినాయి. అట్లా ఇంటర్వ్యూ కెమెరా బంద్, కెమెరా
ఇంటర్వ్యూనా అసలు ఇది? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? ఇంటర్వ్యూ పిలిచినప్పుడు నేను అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలి. నేనేమన్నా బూతులు మాట్లాడినా? ఎందుకు తిడుతున్నా? కాదు నేను బూతులు మాట్లాడితే మీరు మాట్లాడాలి. నేను ఆల్రెడీ సెకండ్ టైం వాచ్ చేసిన. అసలు ఏంటి అసలు ఛానల్ వాళ్ళు చేయమన్నారని చెప్పేసి ఇంటర్వ్యూ నాకు అసలు అవసరమే లేదు. నిన్ను పిలిచినందుకు నా పరువు పోయింది. అసలు ఇది అప్లోడ్ చేయకు. చెత్త ఇంటర్వ్యూ నాకు అసలు అర్థమే కాదు. ఆపేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపేసే, అది తీసేసి అసలు అప్లోడ్ చేయకండి. ఏమైందండి? ఏంటి బూతులు మాట్లాడుతుంటే ఏమైందండి? బూతులు అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు యూట్యూబ్ కి ఎక్కుతుంది. యూట్యూబ్ కామెంట్లు అవన్నీ అవసరం లేదు. నువ్వు కామెంట్ లేదు. ఇప్పుడు మా కెమెరాని మేము దాన్ని ఎంత దేవుడి లాగా పూజించుకుంటాము. నువ్వు కెమెరా చూసి కెమెరాకి బూతులు తిడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా? అసలు ఈ ప్లేస్ లో కూర్చోబెట్టడమే మేము చేసే తప్పు. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నా తప్పు. నేను ఇక్కడ జాబ్ చేసి నేను మేనేజ్మెంట్ లేకపోతే ఇంకా సంథింగ్ ఏదేదో బ్లా బ్లా అని చెప్పేసి ఇంత లేట్ నైట్ అయినా కానీ షూట్ కి నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కాబట్టి రెస్పాన్సిబిలిటీగా చేయడం తప్పితే నీలాంటి వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి నీలాంటి వాళ్ళు ఇంకా నువ్వు ఇలాగే ఇక్కడ కూర్చుంటే నేను ఇంకొక 10 మంది తయారవుతావు. 10 ఇంటర్వ్యూలు ఎందుకు వచ్చినావు? అవును కూర్చున్నా అయిపోయింది. మంచిగా మాట్లాడాలి. చక్కగా ఇంటర్వ్యూకి వచ్చినాం. మా కెమెరా ఎట్లా చూసుకుంటే ఎట్లా తిడతావు? నువ్వు చేసేది మంచి పనులు ఫస్ట్ పనులు అని చెప్పేసి మళ్ళీ ఇదే చేస్తున్నావా? అదంతా అవసరం లేదు. ఇది అప్లోడ్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. దీని మీద మాత్రం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చినా మీకు ఏదో ఆయన అన్న ముఖం చూసి వచ్చిన అవసరం లేదు. ఇంటర్వ్యూ అని చెప్పి మంచి రెస్పెక్ట్